అందరికీ నమస్కారం అండి. మానవులు పుట్టినప్పుడే భగవంతుడు తలరాతను రాస్తాడు కదా! మరి ఈ పూజలు, పునస్కారాలు ఎందుకు అని కొంతమందిలో ప్రశ్న తలెత్తుతుంది. అయితే బ్రహ్మ నుదుట రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాస్తాడట. నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను. మీరు మీ పూజలతోటి, ఉపాసనలతోటి, అర్చనలతోటి మార్చుకోగలరు అని. అర్చనలు, ఉపాసనలు కర్మకాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడుతున్నాను అని రాస్తారట. ఉదాహరణకు ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ల ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆ వ్యక్తి యొక్క ఆయువు తగ్గుతుంది. ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూడ్చుకునే శక్తి కూడా మనకి కర్మకాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు. పురాణాలు శ్రద్ధగా విన్నట్లయితే ఒక్కొక్క అక్షరము మన పాపాలను తొలగిస్తుంది. పూర్వము విభుముఖుడు అనే రాజు ఉండేవాడు. ఇతనికి 50వ ఏట మరణగండం ఉన్నది. ఆ మరణగండాన్ని ఎవ్వరూ తప్పించలేరని బ్రహ్మ రాత రాశాడు. అయితే అతని అదృష్టం బాగుండి ఒక గురువును ఆశ్రయించి గురువు చెప్పినట్లు అర్చన, మృత్యుంజయ జపము చేసి చావవలసిన వాడు బ్రతికాడు. జాతకం రాసిన జ్యోతిష్కులు ఆశ్చర్యపోయి జాతకరీత్యా వీడు చచ్చిపోవాలి, కానీ బ్రతికాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారట. ఇతనికి జాతకరీత్యా చావు ఉన్నప్పటికీ గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయటపడ్డాడు అని చెప్పారు. కాబట్టి బ్రహ్మ రాసిన రాత బ్రహ్మ మార్చడు. కానీ మనం ఇలా పురాణాలను శ్రద్ధగా వినటము, మంత్రాలను చదవటము, ప్రదక్షిణాలు చేయటం వలన చాలా వరకు బ్రహ్మరాత పాతది తొలగిపోయి కొత్తది వస్తుంది. ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా అమ్మవారి పాదాలను రెండింటిని స్మరించాలి. బ్రహ్మ వంటి దేవతలను కూడా అమ్మ మనకు సేవకులను చేస్తుంది. 128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుబట్టి దుశ్శాసునితో ఈడ్పించటం వలన చేసిన పాపానికి 60వ ఏట చనిపోయాడు. ఆయువు ఉన్నప్పటికీ బ్రహ్మ రాసినప్పటికీ అతడు చేసిన పాపానికి నశించాడు. అదే పుణ్యం వలన రాత మార్చుకొని సుఖంగా బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏ కష్టం వచ్చినా బ్రహ్మ నాకు ఇలా రాశాడు అని కృంగిపోకుండా ఆ రాతను మార్చుకోవటానికి పూజలు, దానాలు, ధర్మాలు, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టటము, నిస్వార్థంగా సమాజ సేవలో పాల్గొనటము, బీదలకు, నిరుపేదలకు సహాయం చేయటం చాలా మంచిది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.